మన తెలంగాణలో బోనాలు ఎట్లా ఫేమస్సో, ఆంధ్రాలో సంక్రాంతి కూడా అంతే ఫేమస్. సో, సంక్రాంతి చూడనీకి నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు ఏలూరుకెళ్ళిపోయాను. సో, అక్కడ సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు ఎలా చేశారో అన్నీ చూసేద్దాం. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇంట్రోలో చెప్పినట్టు నేనైతే ఏలూరుకి స్టార్ట్ అయ్యాను బస్ బుక్ చేసుకొని. భోగి రోజు ముందు రోజు బస్ బుక్ చేసుకొని అప్పుడప్పుడే బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. సో, కాస్ట్ వచ్చేసి 700 అట్లా పడింది. సో, మార్నింగ్ కల్లా విజయవాడకి అట్లా రీచ్ అయ్యాను. 4 అట్లా అయింది. వెళ్ళేటప్పటికే ఇక అందరూ భోగి మంటలు అవన్నీ స్టార్ట్ చేసేసినారు. సో, మీకు కనిపిస్తున్నాయి కదా, అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు భోగి అనేది. సో, భోగి అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు తెలిసినట్టయితే మీరైతే కామెంట్ చేసేసేయండి. ఈ బస్లోనే మనం వెళ్ళేది. మార్నింగ్ 6 కల్లా ఏలూరుకి అయితే రీచ్ అయ్యాను. సో, అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ బైక్ మీద పికప్ చేసుకొని అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో, మీరు చూడొచ్చు అప్పటికే అందరూ భోగి మంటలు అయిపోయినాయి, నీళ్ళు కూడా పెట్టేస్తున్నారు. సో, అక్కడ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దగ్గరలోనే సంక్రాంతి సంబరాలు చూడడానికి వచ్చేసినాము. సో, చూద్దాం రండి. ఏలూరులో సంక్రాంతి సంబరాలు చాలా బాగున్నాయి కదా. సో, నెక్స్ట్ ఇంకా సింహాచలంలో, విజయవాడలో, వైజాగ్లో ఎలా జరుగుతాయో అవన్నీ చూద్దాం. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కోడి పందాలు స్టార్ట్ అవుతున్నాయి. బాబు మీరు అరే కర్రలు పెట్టేయండి లోపల. ఇప్పుడు ఏమో కర్ర ఎక్కడ పెట్టి బయటికి వెళ్ళిపోండి. కర్రలు ఎక్కడ పెట్టావు? ఇక్కడ పెట్టు, బయటికి వెళ్ళిపోండి. వెనకెళ్ళండి రా చీనా, వెనకెళ్ళు 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 వెనకొండండి. ఎవరు మాట్లాడకండి, ఎవరు మాట్లాడితే కంగారు పడద్దు. చుట్టూ తిరగలేదు, వెనకెళ్ళి తిరగండి. చీనా అరగో లెఫ్ట్ సైడ్ ఉన్న పుంజ అనేది విన్ అయింది. సో, రైట్ సైడ్ది లూజ్ అయిపోయింది. సో, విన్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఎంత పెట్టేసుకుంటారో అంత అమౌంట్ ప్లస్ ఓడిపోయిన కోడి కూడా ఇచ్చేస్తారు. కోడి పందెం స్టార్ట్ అయ్యే ముందే ఇట్లా జత కలుపుకుంటారు. పందెం ఎంత అవన్నీ మాట్లాడుకున్న తర్వాత పందెంలో బరిలో దిగుతారు అనమాట. కోడి పందాలు పక్కనే మనకు పేకాటలు, అందర్ బహార్, ఇంకా నంబర్స్ మీద అవి గేమ్స్, ఇంకా హీరో హీరోయిన్స్ పోస్టర్స్ మీద గేమ్స్ అని ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. చూద్దాం. ఆఫ్టర్నూన్ దాకా అక్కడ చూసేసుకొని ఈవినింగ్ అయితే విజయవాడకి స్టార్ట్ అయ్యాను. సో, టెంపుల్కి వెళ్దామని. సో, టెంపుల్కి వెళ్ళే దారిలోనే మధ్యలో ముగ్గుల పోటీలు అవన్నీ వేస్తుంటే ఇక్కడ కూడా చూసేద్దాం రండి.
విజయవాడ ఏలూరు దగ్గరలోనే ఉంటుంది. సో ఇంత దగ్గరకు వచ్చి కనకదుర్గమ్మ టెంపుల్ రాకపోతే ఎట్లా, సో అందుకనే వచ్చేసినాము. సో ఇక్కడ కూడా సంక్రాంతి సంబరాలు అనేది చేస్తున్నారు. సో చూద్దాం రండి. కనకదుర్గమ్మ దర్శనం అయితే తొందరగా అయిపోయింది. 5-10 మినిట్స్లా దర్శనం అయిపోయినాక మనం ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ సైడ్కి అయితే వచ్చేసినాము. సో చూద్దాం. నెక్స్ట్ డే మళ్ళీ విజయవాడ నుంచి ఏలూరుకి అయితే స్టార్ట్ అయ్యాను. డే 2 కోడి పందాలు చూద్దాం ఈరోజు ఏమేమి యాడ్ అయినాయో. లేకనా డే 2 కూడా సేమ్ గేమ్స్ ఉన్నాయి. సో అందుకనే ఏలూరులో ఇంకా వేరే ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని, పొలాలు ఇంకా వేరే చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి కదా ఏలూరులో, చూద్దామని అలా బయటకు వచ్చేసినాము. అట్లా వెళ్తుంటే ముగ్గుల పోటీలు అవన్నీ కనబడ్డాయి. సో అక్కడ కొంతసేపు చూసేసుకొని మేము ఏలూరు సైట్ సీయింగ్ అయితే వెళ్ళిపోయినాము. సో లెట్స్ గో నౌ. మనమైతే వచ్చేసినాం బుద్ధ పార్క్ దగ్గరికి. చూద్దాం రండి ఎలా ఉందో. లొకేషన్ చాలా బాగుంది కదా. ఇక్కడున్న బుద్ధ విగ్రహం అనేది హైదరాబాద్లో ఉన్న హుసేన్ సాగర్లో ఉన్న బుద్ధ విగ్రహం కంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ బోటింగ్ ఉంది, తాబేర్లు ఉన్నాయి. చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇది ఏ రూమ్లో ఉన్నా నేను, ఇది ఫంక్షన్ హాల్లో, ఎందుకంటే బయట రూమ్స్ దొరుకుతలేవు, అందుకనే ఇక్కడే ఫంక్షన్ హాల్లో తీసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏలూరు రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. సో ఇక్కడికి వెళ్ళి అన్నవరంకి వెళ్దాం. సో ఇదే ఏలూరు రైల్వే స్టేషన్. ట్రైన్ వచ్చేసింది.
ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. పొలాలు, కాలువగట్లు, గోదావరి నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కనిపిస్తుంది కదా, అదే అన్నవరము. యాక్చువల్గా అన్నవరంకి వెళ్దాం అనుకున్నాను, కానీ ట్రైన్ అనేది అన్నవరంలో ఆగలేదు. ఓన్లీ ఏలూరు, రాజమండ్రి, తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వైజాగ్. సో నేనైతే డైరెక్ట్ గా వైజాగ్ వెళ్ళిపోతున్నాను. వైజాగ్ లో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసేద్దాము. వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో మనం వచ్చేసినాం ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్కి. సో ఇక్కడ నుంచి వెళ్దాం టెంపుల్ దగ్గరికి, ఇటు సైడ్ బయట. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే మనకి సింహాచలం టెంపుల్కి వెళ్ళే బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో వెళ్దాం రండి. బస్సులో కొండ మీదకి వచ్చేసినాము. సో ఇక్కడికి వెళ్ళి పైన టెంపుల్ దగ్గరికి వెళ్దాము. బస్ దిగంగానే కొంచెం ముందరికి లెఫ్ట్ సైడ్ నడిస్తే మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది. టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఎంట్రీ అవుతుంటే ఇట్లా దర్శనానికి ఇటు సైడ్ వెళ్ళాలి. ఇట్లా వెళ్ళి స్ట్రైట్గా అటు సైడ్ నుంచి దర్శనము. సో ఇటు సైడ్ దర్శనము, ఫ్రీ ఎంట్రీ. ఇక్కడికి వెళ్ళాలి. సో ఫోన్స్ అనేవి అలో లేదు. సో నేను తీసుకెళ్ళట్లే ఫోన్. ఇక్కడే దగ్గరలోనే పెట్టవచ్చు, లేదా అటు సైడ్ కూడా కౌంటర్స్ ఉన్నాయి కింద, అక్కడ కూడా పెట్టవచ్చు. సో బయటికి వెళ్ళి చూద్దాం. ఇటు సైడ్ 100 రూపీస్, 500 దర్శనం. ఇటు సైడే మెయిన్. సో అక్కడికి వెళ్ళి ఎంట్రీ మనం లాకర్స్ అవన్నీ అక్కడ పెట్టేసేయాలి. అటు సైడ్ ఉంటుంది. లోపలికి పోతే లాకర్స్, అదే ఫోన్స్ పెట్టుకున్నాయి, బ్యాగ్ పెట్టుకునేది అక్కడ సైడ్ ఉంటుంది. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎంట్రీ ఇచ్చి ఇట్లా చూసుకొని గోపురం అదంతా మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మనకి ఎంట్రీ ఉంటుంది. టెంపుల్ ఎంట్రీ అనేది బాగుంది కదా టెంపుల్. సో దర్శనం అయిపోయింది, తొందరగానే అయిపోయింది దర్శనము. ఒక 20 మినిట్స్ అంతే. అంటే ఎక్కువ మంది జనాలు లేరు ఈరోజు, అందుకనే తొందరగా అయిపోయింది. సో వెళ్ళిపోదాం, ప్రసాదము అది తీసుకొని సో వెళ్ళిపోదాం ఇక. టెంపుల్ పక్కనే రైట్ సైడ్లోనే ప్రసాదం కౌంటర్ ఉంది. ఇది ప్రసాదం కౌంటర్. గోశాల ఉంది ఇక్కడే. చూద్దాం ఎట్లుందో. నక్షత్రవనం
ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంది. సో భరణి నక్షత్రము, శ్రవణ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, పుష్ణమి, రోహిణి, అట్లా ఒక్కొక్క నక్షత్రంకి ఒక్కొక్క ట్రీ అనేది ఉన్నదన్నమాట. ఇక్కడ బాగుంది. బోర్డు ఉంది ఇక్కడ టెంపుల్ పక్కనే ఉన్న ప్రసాదం ఉంది. మనమైతే ఇప్పుడు వైజాగ్లో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆర్కే బీచ్కి వెళ్దాం రండి. వెళ్దాం ఇప్పుడు ఆర్కే బీచ్కి. పిత్తల రొయ్యలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓ జనాలు అయితే మస్తున్నారు. హాలిడే కాబట్టి చాలామంది ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసినాం ఆర్కే బీచ్. మొత్తం పబ్లిక్ తోటి ఎక్కిరిసిపోతుంది వెనకాల చూడండి. నేనైతే ఇప్పుడు ఆటోలో కైలాసగిరికి వెళ్తున్నాను. సో తెలిసిందే కదా, అక్కడ శివుని పార్వతి విగ్రహము ఇంకా రోప్వే అన్నీ చాలా ఉన్నాయి. సో చూసేద్దాం రండి. కైలాసగిరి కొండ మీదకి వెళ్ళాలంటే బై వాక్, రోడ్డు లేదా రోప్వేలో వెళ్ళొచ్చు. సో రోప్వే ఎలా ఉంటుందని చూద్దామని వెళ్తున్నాను. సో 150 రూపీస్ పర్ హెడ్ పైకి కిందికి వెళ్ళడానికి. నుండి ఫ్రెండ్స్ మిస్ అయిపోయినాం మనం. లేట్ అయిపోయింది. సో వచ్చేసినాం కైలాసగిరి. మార్నింగ్ అయితే అన్ని వ్యూ పాయింట్స్ అవి చూస్తుండే. సో ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. బట్ లైటింగ్ అవన్నీ వేసినారు కాబట్టి బాగానే ఉంది.
అని ఉంది అంతే. కైలాసగిరి మీద చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చేసేది. సో ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి ఏం చేయలేదు నేను. సో ట్రైన్ కూడా ఉంది, అది మొత్తం చుట్టూ తిరుగుతుంది అనమాట. ఋషికొండ చుట్టూ మాకు సిటీ వ్యూ అనేది మొత్తం కనిపిస్తుంది. సో నైట్ అయిపోయింది కాబట్టి పెద్దగా చూడలేదు. సో మళ్ళీ నేను రోప్ ఎక్కేసి కిందకి వెళ్ళిపోయాను. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ బీచ్ అవన్నీ చూసుకొని మళ్ళా మన హార్బర్ కూడా ఉంది, హార్బర్ చూసుకొని మళ్ళీ బోట్ అన్ని బోటింగ్ ఇవన్నీ ఉన్నాయి ఈడ. నేను ఆల్మోస్ట్ నైట్ వచ్చేసిన. ఫిషింగ్ బోట్స్. ఇంతటితో ట్రిప్ అయిపోయింది. సో మళ్ళీ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోదాం. సో వైజాగ్ నుంచి హైదరాబాద్